పక్కింటి వాళ్ళందరినీ పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళని నిలదీసి అడుగుతారు. అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. విషయం ఊరందరికీ తెలిసిపోయి నాన్నగారు అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదనే ఆలోచిస్తున్నాను. ఇవేమీ జరగకుండా, అందరి పరువు పోకుండా, అందరూ హ్యాపీగా ఉండాలంటే మాధవ్ మనసులో ఎవరున్నారో తెలిస్తే చాలు. మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. నాకు తెలుసు రాధిక. అదేంటక్క అలా అంటున్నావు? నా జీవితం బాగుపడాలి అంటే నువ్వే నాకేదైనా ఉపాయం చెప్పాలి రాధిక. నువ్విచ్చే సలహా నా కాపురాన్ని నిలబెడుతుందని నమ్మకం నాకుంది రాధిక. అక్క చెప్పు రాధిక, చెప్పు రాధిక, చెప్పు. మాధవ్ నన్ను ప్రేమించాడన్న విషయం ఇప్పుడు నేను చెప్తే బామ్మ నన్ను బతుకనివ్వదు. మాధవ్తో మాట్లాడడానికి వెళ్ళానన్న అనుమానంతోనే నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మాధవ్ ప్రేమించాడని చెప్తే తప్పకుండా నన్ను చంపేస్తుంది. ఈ టైంలో వచ్చిందంటే సత్య, చెప్పు రాధిక. చెప్పు రాధిక, చెప్పు. చెప్పు అమ్మా, చెప్పు రాధిక. నువ్వొచ్చి ఎంతసేపు అయింది సత్య? మాట్లాడవేంటి? రాజలక్ష్మి గారింటికి చుట్టాలొస్తే పలకరించడానికి వెళ్ళాను. ఎంతసేపైంది వచ్చి? అరగంట పైనే అయిందమ్మా. నీ మొహం చూస్తుంటే ఏమీ తినకుండా వచ్చినట్టున్నావు. నేను కూడా ఇంకా టిఫిన్ చేయలేదు. ఇద్దరం కలిసి చేద్దాంరా. వద్దమ్మా, నేను చేసే వచ్చాను. సరే, కాఫీ చేసిస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం. అది చెప్పు రాధిక. రాధిక, కాఫీ పొడి ఎక్కడ పెట్టావమ్మా? అక్కడే ఉందమ్మా. చెప్పు. అది కనిపించట్లేదమ్మా. అమ్మా, అది అమ్మా. కొంచెం రామ్మా రాధిక. వస్తున్నట్టుగా ఫోన్ అయినా చేయకుండా వచ్చావేమిటే? ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందే? ఏం జరగలేదు బామ్మ. మాధవ్ రాధిక గురించి ఎందుకంత ఆరా తీస్తున్నాడో తెలుసుకుందామని రాత్రి మాధవ్ని అడిగాను. మాధవ్నే అడిగావే? నువ్వు వాళ్ళు అడిగితే నీ మీద అనుమానం రాదా? ఎలాంటి అనుమానం రాకుండా అసలు నిజమేంటో మాధవ్ నుంచి రాబడదామని చాలా ప్రయత్నించాను. నీ మనసులో ఏముందో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తానని మాధవ్ని నమ్మించాను. నీకోసం ఏమైనా చేస్తానని మాధవ్ నమ్మేలా నటించాను. మనకు తెలియని విషయం ఏదో రాధిక దాస్తుందని నాకు అర్థమైంది బామ్మ. కన్నీళ్లు తప్ప దాని దగ్గర దాచుకోవడానికి ఏమీ లేవే. అయినా దాయడానికి దాని దగ్గర ఏముంటాయి నా బొందా? లేదు బామ్మ, రాధిక దగ్గర మనకు పనికొచ్చే విషయం ఏదో ఉంది, అందులో డౌటే లేదు. నువ్వు అలా అనుకుంటున్నావు. ఒకవేళ దాని దగ్గర నిజంగా దాయడానికి ఏదన్నా ఉంటే నేను కొట్టే దెబ్బలకి ఎప్పుడో చెప్పుండేది. ఒకవేళ నువ్వన్నట్టు నిజంగా దాని దగ్గర ఏదైనా రహస్యం ఉన్నట్టయితే దాని చర్మం ఒలిచైనా దాని చేత చెప్పిస్తా.